పేరు సిల్కు నా ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తావో జలకు సిగ్గుపడేది సిక్స్ కాకు నన్ను కొట్టేది టెన్నో కాకు అరే లెమన్ టు లెవెన్ కాకు రగిలిస్తాను కాకు తగిలిస్తాను కంటూ బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్ లాకు తెప్పిస్తా హార్ట్ అటాకు వచ్చేసిందండి ట్యూస్డే అంటే సునామీ గాల్లో. మరి మా సునామీ గాల్లో నుంచి వచ్చేస్తారు నా అన్నయ్య పికిరో ప్రసాద్, నా తమ్ముడు సర్దార్ సంజయ్. ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ రోజులు మారాయి అని ఎప్పుడు అంటాం? క్యాలెండర్ లో ఫిబ్రవరి తర్వాత మార్చి పేపర్ చింపినప్పుడు. భార్య భర్త కాల్ చేసి ఏమండి నా ఫ్రెండ్స్ వచ్చారు ఒక ఫుల్ బాటిల్ ఏమన్నప్పుడు ట్రింగ్ 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 ట్రింగ్. హలో ఏమింది? ఇంటికి ఈ రోజు మా ఫ్రెండ్స్, నా తమ్ముడు, నా అన్నయ్య, పీకిన వాళ్ళందరూ వచ్చారు. నా కోసం ఒక ఫుల్ బాటిల్ తీసుకురారా? లేదమ్మా, రేపు మధ్యాహ్నం పులిహోర పెట్టు, టిఫిన్ కి తింటా. మీరు మాట మార్చకుండా తొందరగా ఇంటికి రండి. మీరు వస్తే రండి, లేకపోతే లేదు కానీ బాటిల్స్ పంపియండి. ఓకే బాయ్. అన్నయ్య లేకి గల్లారా పండి. అది మంద అనుకుంటారు. నేను 4 బాటిల్ ఫినైల్ తెచ్చిచ్చిన. నెక్స్ట్, అబ్బాయికి మందు సిగరెట్ అలవాట్లేదని అమ్మాయి పెళ్లి కొప్పుకోపోవడం. క్వశ్చన్ ఏంటి చెప్పు, నీకు దమ్ముంటే గుర్తుందా? రోజులు మారాయి, నువ్వు మర్చిపోయావు. ఓకే, మారాయి కూర్చో. అమ్మాయిలు అబ్బాయిలను ర్యాగింగ్ చేసినప్పుడు రోజులు మారాయి అనిపిస్తుంది. నేను నీ జూనియర్ ని, ఓకేనా? పీకినో ప్రసాద్ ఇంకా సర్దార్ కూడా జూనియర్ అనుకో. నువ్వు ఎట్లా ర్యాగింగ్ చేస్తావు? పూజ స్టేజ్ మీదకి రా. రండి ఇవాళ క్లాస్ టైం అవుతుంది. ఈ సీనియర్స్ రా, సీనియర్స్. పురుష్ అడిగే ఏమో చేపిద్దామని అన్నావు కదా వీటితో వెరైటీగా. డాన్స్ చేయండి. అక్కడే లంగవని వేసుకుని రమ్మందాం అక్క. లంగవని వేసుకుని రావాలి. నాకు నడుము మీద పెద్ద స్క్రాచ్ ఉంది. పర్లేదు, ఏం కాదు. వీడికి లేదు. సరే, యు ఆర్ గోయింగ్ పర్సనల్. కొంచెం పక్కకెళ్ళు. ఇలా రా బుడ బుక్కల ఫెల్లో. ఇప్పుడు ఏడు. డాన్స్ ఐటమ్ పాడు. ఫ్యామిలీ టైప్ సాంగ్ ఏంటి? జంక్షన్ లో ఐటమ్ సాంగ్ చేయమన్నది అక్కడ మా ఫ్రెండే. నా ఫ్రెండే టచ్ చేస్తావా? నువ్వు రాంగ్ చెప్పబెట్టినవు. అక్కడ కూడా ఇక్కడ పెట్టావురా. అక్క ఇప్పుడు సంజయ్. నేను ఈ కాలేజ్ కాదు. ఈ కాలేజ్ కాకపోతే ఎందుకు వచ్చినవురా? అయితే తమ్ముడు బదులు అన్నయ్య చేస్తా. అప్పటి నుంచి అంత క్యూటీ లాగుంది. నేను దీన్ని చూసుకుంటాను, వాళ్ళిద్దరిని చూసుకో.
డోంట్ గో పర్సనల్. వాళ్ళకి ఏమని చెప్పి అన్నయ్యకి వెళ్ళిపోమని చెప్పు. పాట పాడుకోండి. పాట అందరు పడిపోవాలి. పడిపోతా. సాంగ్ కి ఏందిరా ఓరి బామ్మరిది, సాంగ్. హలో ఫీల్ ఉన్న సాంగ్. ఏందిరా ఓరి బామ్మరిది, ఏగలేను మీ అక్కతో నేనాడలేను దింతక్క. నెక్స్ట్ నేనేగా. నిన్ను ఏం చెయ్యం తల్లి. అక్క ఇంకొద్దక్క. వద్దు కదా, వెళ్ళిపో మరి. మై నేమ్ ఇస్ అభిషేక్. షేక్ ఇట్ బేబీ. నీ పేరు అభిషేక్ చేస్తావు నువ్వు. బాగా షేక్. ఎక్కువ చేస్తే అమ్మేస్తా దుబాయ్ షేక్. చెప్పు. అబ్బాయిల రూమ్ లో సిగరెట్ బదులు అగరబత్తి వెలిగించినప్పుడు. నువ్వు బొట్టు పెట్టినవురా, నువ్వు చెప్పొచ్చు ఆన్సర్. నెక్స్ట్. అమ్మాయిలు మోసం చేయకుండా లవ్ చేసినప్పుడు. నెక్స్ట్. అత్త కోడలు ఇద్దరు కలిసి మందు కొట్టినప్పుడు రోజులు మారే అనిపిస్తుంది. కొడుతున్నారు. నెక్స్ట్. అప్పట్లో చిరిగిన బట్టలు వేసుకుంటే పిచ్చోడు అనేవారు, ఇప్పుడు ఫ్యాషన్. అబ్బా ఫ్యాషన్ అంటున్నారు. నెక్స్ట్. బీకామ్ లో ఫిజిక్స్ వచ్చినప్పుడు కూడా రోజులు మారే అనిపించింది. నెక్స్ట్. తండ్రికి కొడుకు ఫోన్ ఎలా వాడాలో చెప్పినప్పుడు. నువ్వు ఎందుకు నన్ను ఇంత జాగ్రత్తగా నెమ్మదిగా అంటే ఎందుకంటే స్వప్న ముగ్గు. సరే స్వప్న, ఒక వైలెంట్ డైలాగ్ చెప్పినాను, ఒక్కసారి నీలో వైలెన్స్ చూడాలనుంది. నువ్వు నన్నేం చేయలేవురా. కోపంగా. నువ్వు నన్నేం చేయలేవురా. బొందలే. నువ్వు నన్నేం చేయలేవురా. అది కోపం, కళ్ళలో కోపం. నవ్వు తీసేయి. రెడీ యాక్షన్. నువ్వు నన్నేం చేయలేవురా. సెకండ్ టాపిక్. ఎలాంటి విషయాల్లో సంతృప్తి పడతాం మనము? నేను ఫెయిల్ అయిపోయినప్పుడు పక్కన కూడా ఫెయిల్ అయిపోతే సంతృప్తి. మనం బాగుపడ్డం కాదు, పక్కోడు బాగుపడదు. నెక్స్ట్. నా పేరు వెంకట్. హాయ్ వెంకట్. ఎలాంటి విషయాల్లో సాటిస్ఫాక్షన్ అబ్బా అనిపిస్తుంది? జీవితంలో ఏమైనా కోల్పోయినావా నువ్వు? ఏం లేదు. మరి ర్యాంక్స్ వస్తలేవా? వచ్చిండే కానీ పోయినాయి. వచ్చింది పోయిందా? అట్లా పోతాయి కూడానా? సెకండ్ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ రాదు కదా. సెకండ్ ర్యాంక్ వచ్చిందని హర్ట్ అవుతున్నావా? చెప్తున్నా మామూలుగా. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఏమో తెలియదు. వెరీ గుడ్. చెప్పు, ఆన్సర్ చెప్పు. పొలాల్లో మన ఇత్తనాలు వేసినప్పుడు అవి మొలకొచ్చినప్పుడు. నెక్స్ట్. పెళ్లిలో మంచి భోజనం పెట్టకపోయినా హ్యాండ్సమ్ బాయ్ కలిసినప్పుడు. ఈ మధ్య మా అమ్మాయిలు ఫుడ్ కంటే ఎక్కువ కూడా హ్యాండ్సమ్ బాయ్స్ దొరుకుతారని పెళ్లిలోకి వెళ్తున్నా. వాడిని చూసుకుంటా. నెక్స్ట్. శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినప్పుడు బాగా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్. రాంగ్ కాల్ లో ఆంటీ అర్ధగంట మాట్లాడినప్పుడు. ఆ అర్ధగంట అయ్యే ముందు తెలుస్తుంది నీకు మాట్లాడింది. నెక్స్ట్. మనం బిర్యానీ ఆర్డర్ చేసి 1/2 చెప్పినప్పుడు ముక్కలన్నీ మన ప్లేట్లోనే పడితే అప్పుడు తిని. సంజయ్ నువ్వు చెప్పు. మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి బట్టతల మోడ్ వచ్చింది అనుకో, ఫుల్ సాటిస్ఫై. ఏమన్నా కుళ్ళు బుద్ధారా? రెడీ. నా జోగులంటి పేర్లప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అస్సలు లేదా? ముందుగా నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తారు సునామీ గాలి నుంచి నా తమ్ముడు సర్దార్ సంజయ్. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడతా. సేమ్ సులభ్ కాంప్లెక్స్ క్లీనర్ ఏరా. सुनो पहले क्या है, क्या बोल रहे तुम? हिंदी नहीं आते. నువ్వే కదరా హిందీలో మాట్లాడను. అది హిందీయా? సారీ. అయితే బా మన కంటెంట్ ఏంటంటే బ్లాక్ టికెట్లు అనమాట. మేము బ్లాక్ టికెట్లు అమ్మినప్పుడు కొందరు స్టూడెంట్స్ క్యాండిడేట్లు వస్తారనమాట. స్టార్ట్ చేస్తాం టికెట్లు అమ్మడానికి. 150 150 150 150 150 భయ్యా 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 ఓటి అమ్మ ఇడే ఇంత ఎక్సైట్ అయిపోతాడో. కొండరిపాకు బ్లడ్ రిలేషన్ లో ఉన్నాడు. ఇద్దరు గట్టి గేల వేయాల్సిందే. భయ్యా 500 టికెట్. భయ్యా అది కాదు భయ్యా, అర్థం చేసుకో భయ్యా.
మీడియం ఇంత ఎక్సైట్ అయిపోతాడు, బాగా ఎంట్రన్స్ బాగా ఫీల్ అయిపోతాడు. భయ్యా టికెట్ కావాలా వద్దా, ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో భయ్యా. ఓరు నీ అమ్మాయి ఏంద్ర బాబు, ఎట్లా చెప్పాలి భయ్యా, నోట్తో చెప్పురా. భయ్యా చెప్పు భయ్యా. ఆడు తీరా చూస్తే వాష్రూమ్ అడ్రస్ అడిగాడు. రే అదే తలది అచ్చురాలే తీసేయ్. రే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నిజంగా వర్కౌట్ అవుతా. షూస్ ఇప్పినావు కదా, ఇప్పుడు చూడు ఎట్లా వస్తుందో చెప్పు. మేము ఒకసారి బ్లాక్ టికెట్లు అమ్మినప్పుడు పోలీసులు కూడా వస్తుంటారు వెనక్కి. 50 150 50 50 ముందుకు రావాయి. బ్లాక్ టికెట్లు అమ్మేటప్పుడు ఫస్ట్ ఫార్ములా తక్కువ దాన్ని ఎక్కువ కమ్మాలి. నువ్వు 150 50 అంటే ఏంది రౌలేష్? ఇది ఫ్లాప్ సినిమాలే భయ్యా. ఫ్లాప్ సినిమాకి బ్లాక్ టికెట్లు ఎందుకు అమ్ముతావురా? టికెట్ కౌంటర్ హౌస్ఫుల్. సినిమా పేరు చెప్పరా? సందులో సుందరి. ఎందుకంటే పోలీసు వచ్చాడు. ముందుకు రావాయి. 50 150. సార్ మీరా? నేను ఇంకెవరు అనుకున్నా సార్. ఏం చేస్తున్నావురా అంటే, మా అమ్మ వాళ్ళు సినిమా చూడడానికి వస్తే టికెట్లు కొనుక్కుంటున్నారు సార్. నీ ముఖం చూస్తే అలా అనిపించట్లేదే అంటే, నేను బ్లాక్ ఉంటాను బ్లాక్ టికెట్లు అమ్మను సార్. నువ్వు ఫస్ట్ టైం అనుకుంటా అది బ్లాక్ బ్లూ కాంబినేషన్ వేసినావు కదా, అదే ప్రాబ్లం. ఇప్పుడు చూడు పేలుతాయి చూడు, మామూలుగా ఉండదు. వచ్చాడు నాకు తిక్కలేసి సార్ మీ కాల్ పట్టుకోండి సార్. సార్ నేను బ్లాక్ టికెట్లు అమ్ముతా అంటే, మా బావర్చి బిర్యానీ తిందామంటే అమ్ముతున్నా సార్. ప్లీజ్ సార్ కాల్ పట్టుకుంటా సార్, వదిలేండి సార్. రే ఏం మాట్లాడుతున్నా, టికెట్లు అమ్మిందిగా కాల్ పట్టుకుంటావు. కావాలంటే టికెట్లు మీరు చూడండి సార్, నేను చూసే సినిమా కాదురా. అదే సార్ మీరు లాస్ట్ టైం మీ సెటప్ తో చూసారు కదా సార్. నువ్వు తెలిసిపోయిందా, టికెట్లు ఇచ్చి నువ్వు కాంబి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. సంజు నువ్వు అది చెగ్వేరా టీ షర్ట్ ఎప్పుడు వేసుకున్నావు? ఇంతకు ముందు ఇప్పుడు వేసుకున్నా. అది లాస్ తీసే. అబ్బా అరే నీ స్కిట్ ఇప్పటికిప్పుడు పేల్పించాలా? వద్దు నా నగ్నం సిగ్నల్. బట్టలు అట్లే ఉంటాయి, పేల్పించాలా? బట్టలు ఇట్లానే ఉంటాయా? అట్లనే ఉంటాయి, నువ్వు అట్లనే ఉంటావు. రెడీ పేల్పిదానా? యాదమ్మ రాజు ముందుకు రారా. లోకల్ బాయ్స్ హియర్. సైడ్ ప్లీజ్. రవనా థియేటర్ దగ్గర బ్లాక్ లో టికెట్ అమ్ముకుందేరా ఒక అమ్మాయి వస్తే గీర్ దాకా వేసుకుంటుందన్న, కిక్కర్ దాకా. ఇక ఆమె ఊపిరి చూడు వచ్చి ఎట్లా యాక్టింగ్ చేస్తుంది. ఇక నేను అమ్మాయి అన్న, ఇడు బ్లాక్ లో టికెట్ అమ్ముకునేటోడు. తమ్ముడు నన్ను రమ్మంటావా? అన్నా ఇప్పటిదాకా ఏం బిక్తలేదు, ఇప్పుడు ఏమొచ్చి ఏం బిక్తావు? 50 150 50 150 50 150. ఎక్స్క్యూజ్ మీ, టికెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓ ఇస్తున్నా కొంచెం. ఫుల్ ఇస్తాం. ఈ మళ్ళా తీసుకో. ఎంత? 272 రూపాయలు. సిగ్గు లేదు ఎందుకు? 600 రూపాయలు అమ్ముతారు కదా. మళ్ళీ ఆనే సావచ్చుగా. మరి నువ్వు బాగున్నావు అని వచ్చినా దా. మరి ఏగో నా బ్యాగ్ చూసినామా? ఏముందా బొక్కాడా? అరే నువ్వు ఏం డైలాగ్ చెప్పినావు ఇప్పటిదాకా? అబ్బో బ్యాగు, ఇదో బ్యాగు. అట్లా కాదు అన్నా కదరా. అబ్బో నా బ్యాగ్ చూడాను అనరా. అబ్బో ఓ అమ్మో అన్న విన్నారా? అమ్మ తల్లిలో విన్నారా? బ్యాగ్ అంట. ఈ బ్యాగ్ చూసే బ్లాక్ లైట్ టికెట్లు అమ్ముకుంటున్నా మీరు, అర్థమైందా? నువ్వు నీ వేషాలు వెళ్ళిపో. బై ఫ్లోలో వచ్చేసింది. ఫ్లోలో కాదు మనసులో పెట్టుకుని అన్నావు కానీ. ఇప్పుడు నెక్స్ట్ అనమాట. ఏంద్రా నెక్స్ట్? టికెట్లు అమ్ముతాం. అప్పుడు ఫాదర్ వస్తే మన రియాక్షన్ ఎట్లుంటది? సరే ఇద్దరం కొడుకులమ్మా? కాదు, నువ్వు కొడుకు నేను కొడుకు. 50 150 మీ అయ్యే చెప్తాడా? మా డాడీ చెప్తాడు. చెప్పు మరి. వస్తున్నావు. 150 150 టికెట్లు అయిపోయింది. అయిపోయాయండి. అక్కడ బ్లాక్ లో అమ్ముతున్నారు. టికెట్లు ఇవ్వండి. నేల టికెట్ లేవు. సమోసా 50 150 50 150. ఎక్స్క్యూజ్ మీ. 50 ఈడే 100 రాజు. నీ తండ్రి నేను అరే కాలేజీకి వెళ్ళరా అంటే ఇక్కడ బ్లాక్ లో టికెట్లు అమ్ముతారా? అది కూడా సందులో సుందర సినిమాకి వస్తారా మీరు? వెళ్ళి చదువుకోబండి, వేపు పీకుతున్నావు. అదే చేస్తున్నావు. 150 యారా సంజయ్,
ఆడంటే ఎదవ ఆడి పక్కన పెట్టి నీకేమైందిరా చదువుకోరంటే సందులో సుందర సినిమాకి వస్తా చంపేస్తాను ఎదవా. నాకంటే సిగ్గులేదు, వచ్చాను కన్న తండ్రివి, చెడిపోతానని చెప్పకుండా నువ్వు సుందర సినిమా చేయడానికి వస్తావా? ఆగు, ఆటో ఎక్కాను, భక్తి సినిమా తీసుకెళ్ళమను, ఆ భక్తి సినిమా తీసుకొచ్చా, నాకేం తెలుసు? ఇది బాబా సినిమా కాదు, బంచుక్ బాబు సినిమా. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం నువ్వే చెప్పు, ఏం చేద్దాం? మూసుకొని కూర్చోపోరి. నా సునామీ గాల నుంచి వచ్చేస్తున్నాడు నా అన్నయ్య పీకినో ప్రసాద్. చెల్లమ్మ ఇందాక ఎక్కడైతే పరుగు పోయిందో తమ్ముడు వల్ల ఇప్పుడు అన్నయ్య వల్ల పరుగు నిలబడుతుంది. పీకినవుతి. నేను పటాసులో ఎంటర్ అయిన తర్వాత మా పెద్దనాన్న జోకులు పేరట్లేదు, సంతోష్ గారు పెద్దనాన్ని తీసి పక్కన పాడేశారు. పెద్దనాన్న ఖాళీగా ఉన్నాడు. పెద్దనాన్న తెలుసుగా సుధాకర్, ఏం చేయాలి అర్థం కాక మనోడికి పని లేదు, ఏమీ లేదు. ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని అడిగాడు. అయ్యా అయ్యా ఖాళీగా ఉన్నానయ్యా, ఏదో పని ఉంటే ఇవ్వండి అయ్యా అన్నాడు. పనికి లేదు అవతల బాగున్నాడు పెద్ద ఆయన. అయ్యా నాకు ఒక భార్య 9 మంది పిల్లలయ్యా, ప్లీజ్ అయ్యా పని ఇవ్వండి అయ్యా అన్నాడు సుధాకర్. కచ్చేస్తే ఆ పెద్ద ఆయన ఒక 5 నిమిషాలు ఆలోచించి, బాబు నీకు ఆ పని కాకుండా ఇంకే పని వచ్చో చెప్పు, ఆ పని ఇస్తాను. మీరు భయానికి చప్పట్లు కొట్టారా లేకపోతే? అంటే అయిపోయిందని పాజ్ ఇచ్చాడు కదా, అయ్యో పాపం కష్టపడి చెప్పాడులే. పేరుదా పెళ్ళదా? ఒక్కోసారి నా జోకులు పేలినా కూడా నీ వల్ల పేరట్లేదు బాబు. అప్పుడు నా మనసు ఏమంటుంది తెలుసా? నేనేమన్నా నా మనసు అలా అనిపిస్తుంది, బయటకు వచ్చి పాట పడుతుంది. నేనేమి చేశాను పాపం, నన్నెక్కడంటింది తాపం, చిన్నబోకుమా. బోకుల్లో చిన్న బోకు పెద్ద బోకు ఉండదురా. చిన్న బోకు ఆడు చిన్న బోకు, ఆడు పెద్ద బోకు. ఫస్ట్ జోక్ దొబ్బింది కదా. సెకండ్ జోక్, మా పెద్దనానికి చాలా పెద్ద పేరు వచ్చింది, పటాసులో డబ్బులు కూడా బాగా వచ్చినాయి. ఈ చీప్ గా కార్లో తిరగడం ఏంటి, నీ సెలబ్రిటీని అయ్యాని చెప్పి ఒక ఫ్లైట్ కొన్నాడు. డాడీ నన్ను స్కూల్ తీసుకెళ్ళవా అని, రిచ్ గా ఫ్లైట్లలో రామ్మా అన్నాడు. ఈ ప్రపంచంలో మేధావి ఎవరు? రచ్చరవి. ఈ ఫ్లైట్ మంచిదో కాదు, రచ్చరవి కొనుక్కుందాం అని చెప్పి ఫోన్ చేశాడు. అన్న ఫ్లైట్ కొన్నాను, ఒకసారి చెక్ చేద్దాం రానంటే రచ్చరవి, మా పెద్దనాన్న, వాళ్ళ పాప ఆ స్కూల్ దాకా ఆ ఫ్లైట్ లో అలా వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉంటే మధ్యలో డ్రైవరు, సార్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది సార్, ఫ్లైట్ ఊగుతుంది జాగ్రత్త. రచ్చరవి, అమ్మో నేను మేధావిని, ఇప్పుడు నేను బతకపోతే ప్రపంచం ఏమైపోద్ది అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడు. కచ్చేస్తే మీరు ఎలా సావండి అని చెప్పి ఒక పారాషూట్ చూసుకుని రచ్చరవి దూకేశాడు. కచ్చేస్తే డ్రైవర్ పారాషూట్ వేసుకుని దూకేశాడు. అప్పుడు పెద్దనాన్న వచ్చి పాప దగ్గరికి వచ్చి, పాప నేను మొత్తం అన్ని చూసాను, నేను చూడాల్సింది ఏమీ లేదు, ఇంకో పారాషూట్ ఉంది, నువ్వు వేసుకుని దూకేమ్మా అన్న. లేదు నాన్న మన దగ్గర ఇంకా 2 పారాషూట్లు ఉన్నాయండి. అదేంటమ్మా, ఒకటి రచ్చరవి వేసుకెళ్ళిపోయాడు, ఒకటి డ్రైవర్ వేసుకెళ్ళిపోయాడు, ఇంకా ఒకటే ఉంటుందమ్మా అంటే. లేదు నాన్న ఆ పిచ్చరవి పారాషూట్ వేసుకుని నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దూకేశాడు నాన్న. ఎంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఇది పక్క ఒక్కదానికా నాటినవు జోక్స్ ని. సూపర్. పెళ్ళయింది, మా అత్తోంటికి అసలు వెళ్ళట్లేదు, చిరాకు వచ్చింది నాకు. కచ్చేస్తే మా ఆవిడ ప్రెగ్నెంట్, హాస్పిటల్లో చూపించాలి, దగ్గర డబ్బులు లేవు, ఇంకేం చేయాలి, మా అత్తోంటికి వెళ్ళా. మా మామయ్యని అడిగాను, బావా మావయ్య మీ అమ్మాయి ప్రెగ్నెంట్, 10,000 అప్పే ఉండి తర్వాత ఇస్తాను. అమ్మాయి తిడుతున్నాను నన్ను, కానీ నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, కడుపు అన్నది నాకు గడ్డి తింటున్నావరా, పెళ్ళి 5 ఏళ్ళు అయింది, 7 మంది పిల్లలకి అన్నావు, ఇంకో పని పాట లేదా నీకు అన్న తిట్టాడు. మామయ్య పెళ్లికి ముందు నీకు మాట ఇచ్చాను, మామయ్య నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ మీ అమ్మాయిని ఎప్పుడు ఖాళీ గడుపుతూ ఉంచని చెప్పాను, అదే చేస్తుంటే ఇప్పుడు తిడుతున్నారు. ఇదిరా నేర్చుకోరా. ఏమైనా చూసి నేర్చుకో, అట్లా చెయ్యి. అర్థమైందా? కట్ చేస్తే నా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. దేని కట్ చేస్తే కొడుకు పుడతాడు? బేసిక్ గా నాకు పెళ్ళయింది, డిగ్రీ కొడుకున్నారు, మీరు ఎవరు నంబర్ నాకు తెలుసు, బట్ డిగ్రీ కొడుకు. డిగ్రీ కొడుక? డిగ్రీ చదివే కొడుకు. అట్లే ఇప్పుడు డిగ్రీ కొడుకు, డిగ్రీ నీ కొడుకు కాదా మరి? బేసిక్ గా నాకు డిగ్రీ చదివే కొడుకున్నాడు, వాడి మధ్యకాలంలో ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఎలా రిజల్ట్ వచ్చినాయా అన్న. వచ్చినాయి నాన్న అన్నాడు. సరే పాస్ అయ్యావా? లేదు నాన్న ఫెయిల్ అయిపోయినా. ఫెయిల్ అయిపోయావా? ఎన్ని సబ్జెక్టులు పోయినా? 5 సబ్జెక్టులు పోయినాయి నాన్న. ఇచ్చి చెత్తనా కొడుకు, రేపటి నుంచి నాన్న అన్నామంటే చెప్పు తెగిన కొడతాను నేను. నాన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, డిఎన్ఏ పరీక్షలో ఫెయిల్ అవ్వాలని చెప్పాడు. ఇందాకేదో పీకో పక్కోటి చేస్తూ నవ్వాలి అదే అని చెప్పి, నీకన్నా నేనే బెటర్ బొక్కలది. దీపం
నీ పేరేంటమ్మా? సంజన. సంజన. సంజన నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. పేరు అడిగి మరి ఫ్రెండ్ ఏంటన్నా? అమ్మ నీ పేరేంటమ్మా? సంజన. సరే సంజన నాకు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్. నువ్వు నా ఫ్రెండ్. ఆ బొంగులో ఈ అమ్మాయి కాదు ఇంకో అమ్మాయి. ఆ అమ్మ నీ పేరేంటి? అన్నయ్య అన్నయ్య నన్ను అడగవా? నువ్వు వెళ్ళిపోతావు. నన్ను అడుగు. నన్ను అడుగు. నువ్వు అడగకపోయినా చెప్తాను నా పేరు. లేదు 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 నువ్వు నా లేదు ఫ్రెండ్ కాదు. నా పేరు రవి. వెళ్ళిపోయిన పర్లేదు. ప్రసన్న నువ్వు లేవమ్మా. బేసిక్ గా ప్రసన్న ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ప్రసన్న పెళ్లికి నన్ను మా అమ్మని పిలిచింది, ఇద్దరిని పిలిచింది. మా అమ్మ నేను వెళ్ళాం. ప్రసన్న అలా కూర్చుని ఉంది, గంట నుంచి కూర్చుంది పెళ్లి మండపం మీద అలాగా. మా అమ్మ అంటుంది ఏంద్రా ఈ టార్చర్. ఒక్క నవ్వుతున్నాడు. అరే ఎల్కేజీ ఆడు బెటర్ చేసిండ్రా. థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ బా. ఆడు ఎంత మంచిగా నవ్వించిండ్రా. నేను నవ్వించలేదు బావా. అరే ఆడు కష్టపడ్డాడు రా. కొరత కొట్టు లాస్ట్ జోక్ చెప్పాను. అలాగే ప్రసన్న ప్రసన్న పెళ్లికి ప్రసన్న పెళ్లికి వెళ్తే మా అమ్మ నేను ఇద్దరు వెళ్ళాం బావా. ప్రసన్న ఇలా కూర్చుంది బావా. ఇలా కూర్చుని ఇలాగే ఉంది గంట నుంచి. ఇలాగే ఉంటే మా అమ్మ అంది, అరే చూసావరా? ప్రసన్న చూసి మా అమ్మ అంది, అరే చూసావరా అబ్బాయి, ఆ అమ్మాయి ప్రసన్న గంట నుంచి కూర్చుంది పెళ్లి మండపం మీద, ఇప్పుడే తలెత్తలేదురా, అంత ఒబిలిటీగా ఉందో, అలాంటి అమ్మాయి కావాలరా, నువ్వు అలాంటి అమ్మాయిని చేసుకోవాలని చెప్పింది. కట్ చేస్తున్న ఆ పక్కన్నవాడు, బాసు ఆ అమ్మాయి నాతో చాటింగ్ చేస్తుంది ఫోన్ లో అన్నాడు. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను, నా సునామీ గాలలో నా తమ్ముడు సంజయ్ నా అన్నయ్య ఇద్దరు నాకు ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ లాంటి. చూసారు కదా నా సునామీ గాల్ అంటే ఏంటో. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే శిరీష అండ్ పూజ. లెట్స్ వెల్కమ్ సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో సుందరి. మా పొలంలోకి మొలకలు వచ్చాయి, నెక్స్ట్ వీక్ కల్లా పంటలు అవుతాయి. ఆ పంటలతో మేము ఎంతో ఎంజాయ్ చేస్తాము. మీరు మాత్రం చూస్తూనే ఉండండి. రేపు ఎవడు పోటుగాడులో పడాస్ ఫుల్ టు బిందాస్. బై గుడ్ నైట్.